संगीत का 118 का 24 पद। ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ये दिन परमेश्वर ने बनाया है, దీని యందు इसके ऊपर మనము ఉత్సహించి సంతోషించదము। आज का दिन परमेश्वर ने बनाया है और इस दिन में हम आनंद और खुशी के साथ हम मनाएं। యెహోవా దయచేసి నన్ను రక్షించుము, परमेश्वर दया करके मुझे बचाइए, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము। परमेश्वर मुझे आशीष दीजिए। యెహోవా పేరిట వచ్చేవాడు जो यहोवा परमेश्वर के नाम से आता है ఆశీర్వాదం పొందును గాక। उनको आशीष मिलने पाए। యెహోవా మందిరము నుండి परमेश्वर के मंदिर में से మేము దీవిస్తున్నాము। हम आपको आशीष देते हैं। ప్రైజ్ లార్డ్। దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, यहाँ पे बाइबल क्या बताते हैं, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం। ये दिन जो आज हम जी रहे हैं ये परमेश्वर का बनाया हुआ మీ है। జీవిత కాలం ఇంతవరకు ఒకవేళ మీకు ఈ విధంగా జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ, मुझे मालूम नहीं अब तक ऐसा परमेश्वर ने आपको लेके आया है, चला रहे हैं, అయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు। लेकिन आज का जो दिन है आपके लिए विशेष है क्योंकि इस दिन के लिए परमेश्वर ने आपके लिए एक योजना बनाया है। మీ హృదయంలో మీరు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏం తలంస్తున్నారో, आपके मन में क्या सोच है, क्या क्या सोच रखते हैं, వాటన్నిటిని దేవుడు రాబోయే దినాల్లో చేయడానికి ఆయన నిశ్చయించున్నాడు। और वो सब के लिए परमेश्वर आपके लिए अच्छा मार्ग निकालने के लिए सोच कर रखा है। ఎందుకంటే బైబిల్లో కొన్ని మాటలు చెప్పబడ్డాయి। क्योंकि बाइबल में कुछ बातों को बताया गया है, వాటిలో ఒక మాట ఏంటంటే, उनमें से एक बात है యథార్థవంతులు, जो विश्वास योग्यता के साथ, యథార్థవంతులు जो फेथफुलनेस के साथ, దేవుడు చూస్తా ఉన్నాడు। फेथफुलनेस के साथ जो जीते हैं उनको परमेश्वर देखता, ईश्वर देखता है। మేము వీటికి రావడానికి ముందు మీ గురించినటువంటి మాటలు ఏంటంటే, हम यहाँ पे आने से पहले आपके विषय में जो बात हमने सुना है, మీరు చేస్తున్నటువంటి మంచి పనులు, जो अच्छे काम आप कर रहे हैं, మీరు అంటే మనుషుల్ని ప్రేమిస్తున్న విధానం, आप इंसानों से प्यार करने वाले ఏదైనా हैं, ఒక విషయాన్ని చేయనప్పుడు ఆలోచన చేసి చేసేటువంటి కార్యాలు, एक काम करने से पहले सोचने वाले व्यक्ति हैं। చూడండి దేవుని యొక్క వాక్యంలో మనుషుల్నికి లేకంటే కొంతమందికి మనం సహాయం చేసినప్పుడు परमेश्वर के वचन में जब हम देखते हैं किसी का जब हम सहायता करते हैं, వారు ప్రభువు నమ్మిన వారైనా నమ్మకం ఉన్న వారినైనా గానీ चाहे यीशु को विश्वास करने वाले हो या नहीं करने वाले हो, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు। उन्हें ईश्वर देखता है और उन्हें बरकत देता है। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా। ఈ రోజు మేము సేవకులు ఇరువురుగా आज परमेश्वर के पक्ष में जो हम लोग सेवक हैं, 26వ వచనంలో ఉంటుంది కదా, ఆ మాట చదువుతాం మరొకసారి। 26 पद में इस प्रकार से लिखा है, యెహోవా మందిరము నుండి परमेश्वर के मंदिर से మేము దీవించుతున్నాం। हम आपको आशीष देते हैं। ఇది చాలా పవిత్రమైనటువంటి ఆదివారం దినం। ये रविवार का दिन है, ये पवित्र दिन है हमारे लिए। ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మేము దేవుని యొక్క ప్రసన్నతలో అలాగే ఉండిపోయినాం। सुबह से लेकर अभी तक हम लोग परमेश्वर के प्रेजेंस में हम थे अभी तक। దేవుని యొక్క మందిరం నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం। और उस परमेश्वर के मंदिर से, ईश्वर के मंदिर से हम आपको आशीष देते हैं, ब्लेस करते हैं। రాబోతున్నటువంటి దినాల్లో మీరు ఏమైతే చేయాలనుకునే ఆలోచన కలిగి ఉన్నారో వాటన్నిటిని ప్రభు మీకు సహాయం చేయాలి। आने वाले दिनों में चाहे जो भी आपने सोच के रखा है, जरूर परमेश्वर आपके जीवन में फुलफिल करेगा, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగా। और आपके फैमिली को भी परमेश्वर आशीष देगा और बरकत देगा। సేవకులుగాను, एक सेवक होने के नाते సంఘ విశ్వాసులుగాను, हम विश्वासी भाई जन, మీరు ప్రేమించేటువంటి వ్యక్తి, आप जिनको प्यार करते हैं भाई, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి